చాలామంది దేవుని వల్ల ఎందుకు ఉందని అనుకుంటారంటే వారి జీవితంలో చేసిన ప్రతి తప్పుదాన్ని తెచ్చి వాళ్ళ దగ్గర ఒప్పుకోవడానికే అని అనుకుంటారు. అయితే దేవుని వల్ల అందుకు కాదు. దేవుని వల్ల చాలా పరిశుద్ధమైనది, చాలా పవిత్రమైనది. ఎందుకు మన మధ్య ఇప్పటికీ సజీవంగా ఉంచాడంటే మన ఆత్మీయమైన అభివృద్ధి కొరకు. ఎందుకంటే దేవుడు రక్షింపబడిన నాటి నుంచి కూడా మన జీవితంలో ఆత్మీయంగా అభివృద్ధి అవ్వాలని దేవుని కోరిక. సాధారణంగా తల్లిదండ్రులు కానీ మనం చదువుకుంటే ఆ మాస్టర్లు కానీ ఎవరైనా సరే పిల్లలైన వారు అభివృద్ధి అవుతుండాలని కోరుకుంటారు, కానీ వారు రోజు రోజుకి దేని స్థితిలోకి వెళ్ళిపోవాలని ఎవరు అనుకోరు. ఈ లోకంలోనూ అదే నియమం, దేవుడు కూడా అదే నియమం. దేవుడు కూడా మన రక్షింపబడిన నాటి నుంచి కూడా ఆత్మీయంగా అభివృద్ధి అవ్వాలని, దానికి గుర్తుగానే దేవుని బల్లనే దేవుడు మన మధ్య ఉంచాడు. అంటే బల్ల దేనికి సూచిస్తుందంటే ఆత్మీయమైన అభివృద్ధికి సూచిస్తుంది. అది అభివృద్ధి అవ్వడానికి అనుదినం మన జీవితంలో ఒక వారం తర్వాత వారం వెంబడి వారం, నెల తర్వాత నెల, అలా సంవత్సరానికి, అలాగా మన జీవితంలో అభివృద్ధి వైపు అడుగులు వేయడానికే దేవుని వల్ల. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అందుకని మనం ఏం చేయాలని అంటాడంటే పౌలు పరీక్షించుకోమని చెప్తాడు. కొరింథీయులకు రాసిన పత్రిక మనం చదువుతాం ప్రతి వారం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం చదవండి ఎవరైనా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. ఒకరు కాబట్టి చూడండి, పౌలు అంటాడు మీరు పరీక్షించిన తర్వాత మీరు ఆ పాత్రలో వేయాలి. అలా గానే చేయకపోతే అది మీకు దేని తీసుకొస్తుందంటే నష్టాన్ని తీసుకొస్తుందని అంటాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, పరీక్షించుకోవాలి. ప్రతి మనిషి జీవితంలో పరీక్ష దేని గుర్తుగా ఉందంటే విజయం వైపు చేరడానికి గుర్తుగా ఉంది. పరీక్షించుకుంటేనే వారు ముందుకు సాగాలి. ఒకవేళ పరీక్షించుకోలేదు అనుకోండి, వారు అక్కడ ఆగిపోతారు. ఎందుకంటే ఏ స్థితిలో ఉన్నారో తెలియదు. అది ఎప్పుడు తెలుస్తుంది మనం ఏ స్థితిలో ఉన్నాం అనేది? ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా వివాహానికి వెళ్తున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ముఖ్యంగా స్త్రీలు వారు అలంకరించుకున్నప్పుడు, చక్కగా రెడీ అయినప్పుడు అద్దం ముందుకు వెళ్ళి చూసుకుంటారు. కారణం ఏంటి అంటే మనం ఎలా ఉన్నామని వాళ్ళు ఏం చేస్తారు? పరీక్షించుకుంటారు. స్త్రీలనే కాదు, సాధారణంగా ఎవరైనా సరే. ఎందుకు మళ్ళీ అద్దం ముందుకు వెళ్ళాలి అంటే పరీక్షించుకోవడానికి. అరే నేను బాగానే ఉన్నాను అని తెలుసుకోవడానికి అద్దం ముందుకు వెళ్తారు. అలాగే బలలో పాలు పంచుకున్న ముందు అందుకే పరీక్షించుకుంటేనే మనం ఏ స్థితిలో ఉన్నామని తెలుస్తారు. ఒకవేళ పరీక్షించుకోలేదనుకోండి, మన స్థితి ఏదో మనకు తెలియదు. కాబట్టి వారు ఆ స్థితిలో నశించిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, పరీక్ష చాలా ప్రాముఖ్యమైనది. ఎగ్జామ్స్ టైంలో పిల్లలు నాకేమొచ్చో నాకేం రాదు అని ఎలాగైతే పరీక్షించుకొని ఎగ్జామ్కి వెళ్ళి రాసి పాస్ అవుతారో, దేవుళ్ళు కూడా అంతే. మనం ఏ స్థితిలో జీవిస్తున్నాం, దేవుని బలంలో పాల్పంచుకుంటాడు. మనం అభివృద్ధి వైపు మన జీవితం ఉందా, లేదా అభివృద్ధి లేకుండా ఉందా, లేదా అభివృద్ధికి దూరంగా ఉందా అనేది మనం ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. ప్రియమైన వాళ్ళు, యవనస్తులు కావచ్చు, పిల్లలు కావచ్చు, రక్షింపబడిన ప్రతి ఒక్కరు జీవితంలో ఈ అనుభవం తప్పనిసరిగా ఉండాలి. ఒకవేళ పరీక్షించుకోలేదు అనుకోండి, ఎలా ఉంటుందంటే నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మనం పరీక్షించుకోబోతున్న విషయం ఏంటంటే దేవుణ్ణి ప్రేమించే విషయంలో ఏ విధంగా ఉన్నాం, లేదా ఈ లోకంలో ఏటిని మనం ప్రేమిస్తున్నాం. మన ప్రేమ దేని మీద ఉంది, ప్రేమించే విషయంలో ఎలా ఉన్నాం, ఎవరిని ప్రేమిస్తున్నాం, ఏ విధంగా ఉన్నాం అనేది పరీక్షించుకుందాం. ప్రియమైన వల్ల కారణం ఏంటంటే మన కలిగి ఉన్న దేవుడు ఎటువంటి దేవుడు అని అంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. ప్రియులారా, అనగా చూడండి, ప్రేమ ఎవరి మూలంగా కలుగుతుందంట? దేవుని మూలంగా కలుగుతుంది. చూడండి, దేవుడు ప్రేమ స్వరూపి,
చాలండి. ఇప్పుడు ఎందుకు మనం ప్రేమ కలిగి ఉండాలి, ఎందుకు ఒకరినొకరు ప్రేమించుకోవాలి, అసలు ప్రేమ ఎందుకు అని అంటే, మనం కలిగి ఉన్న దేవుడు ఎటువంటి వాడంట? దేవుడు ప్రేమ స్వరూపి. మన దేవుని స్వరూపం లేదా ఆయనకున్న మనసు ఎటువంటిదంటే ప్రేమతో నిండి ఉండేది. కాబట్టి మన దేవుడు కోపంతో ఉండేవాడు కాదు, ఉద్రేకంతో ఉండే దేవుడు కాదు. చూడండి, చాలామంది లోకంలో దేవుడిగా పిలబడుతున్న ఫోటోలు ఎలా ఉంటాయంటే చాలా భయంకరంగా ఉంటాయి. కనీసం వారి ఫోటోలు కూడా దీనంగా కనిపించవు. 4-5 చేతులు ఉండి, 10 తలలు ఉండి, చాలా భయంకరమైన రూపాలు ఉంటాయి. పిల్లలు చూస్తే అడ్డిపోతారు అన్నమాట. కారణం ఏంటి? వాళ్ళ యొక్క మనసు ఎటువంటిది? అది కోపంతోనూ, పగతోనూ, కక్షతోనూ నిండి ఉంది అని సూచించే ఫోటోలు అన్నమాట అవన్నీ. మీరు కనీసం ఎప్పుడైనా యేసుప్రభు ఆ ఫోటోలో ఉన్నట్టున్నాడు, కానీ ఆ ఫోటో వేసేవాళ్ళు కూడా యేసుప్రభు ఫోటో ఎలా వేస్తారు? ఎలా ఉంటుంది ఫోటో చూసినప్పుడు? ఎలా ఉంటుందండి? ఎంతో దీనంగా. ఎందుకు దీనంగా ఉంటుంది? మీరు ప్రపంచంలో ఏ దేవుడు దేవతగా ఈ లోకంలో కొలుస్తున్నారు ఫోటోలు చూడండి, యేసుప్రభు ఫోటో చూడండి. కనీసం ఫోటోలో కూడా యేసుప్రభు ముఖం ఏ విధంగా వేస్తారు? చాలా దీనంగా వేస్తారు, చాలా ప్రేమతో. చాలా ఆయన కళ్ళు కానీ, ఆయన ముఖం కానీ ఆ ఫోటోలో కూడా చాలా ప్రేమను సూచించే విధంగా ఉంటుంది. కారణం ఏంటి? దేవుడు ప్రేమ స్వరూపి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం సేవిస్తున్న దేవుడు లేదా నిజమైన దేవుని యొక్క స్వరూపం లేదా ఆయన స్వభావం ఏంటంటే ప్రేమ. ఈరోజు బల్లో పాలు పంచుకోవడానికి వచ్చిన మనం అటువంటి దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లేదా అని పరీక్షించుకోవాలి. ప్రియమైన వాళ్ళు, దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే, మందిరానికి వస్తున్నాం కదా, దేవుని వాక్యం చదువుతున్నాం కదా, సహవాసంలో పాలు పంచుకుంటాం కదా, ఇదే ప్రేమ అని అనుకుంటేనేమో అది కాదు. ప్రేమ అనేది దేవునితో పర్సనల్ అనమాట. ఇప్పుడు నేను అనుకోండి, నేను దేవుణ్ణి పర్సనల్గా చాలా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాను, అది చాలా గొప్పగా ఉంటుంది. అలాగే దేవుని అధికంగా ప్రేమించే వాళ్ళు కూడా ఒక ప్రత్యేకంగా ఉంటారు. మరి మాట ఎలా ఉంటుంది అంటే, యేసుప్రభు మాట్లాడితే ఎలా ఉంటుందో ఒక మాట అలాగా ఉంటుంది, సున్నితంగా ఉంటుంది. యేసుప్రభు ఏదైనా పని చేస్తే ఎలా ఉంటుందో వారు అలా ఉంటుంది. ఎదుటి వాళ్ళతో మాట్లాడినప్పుడు యేసుప్రభుకు ఎలా మాట్లాడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. లేదా యవనస్తులు అనుకోండి, యేసుప్రభు బండి నడిపితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. అంటే మనం ఎవరినైతే ప్రేమిస్తున్నామో వారిని మనం ఏం చేస్తాం? ఫాలో అవుతాం. ఈ లోకంలో కూడా అంతే కదా. ఎవరైనా ప్రేమిస్తున్నారు అనుకోండి, వాళ్ళు అడుగు జాలలో వీళ్ళు ఏం చేస్తారు? నడుచుకుంటారు. అది ఎంత భయంకరమైన త్రోవ అయినా, అది ఎంత కఠినంగా ఉన్నా ప్రేమిస్తున్నారు కాబట్టి సచ్చినట్టు ఏం చేస్తారు? అందులో నడుచుకుంటారు. అంటే ఈ లోకంలో ప్రేమించే అంత అలాగా జీవిస్తూ ఉంటే, మరి ప్రేమ స్వరూపమైన దేవుని ప్రేమించే మనం ఏ విధంగా నడుచుకోవాలి? ద్వితీయోపదేశకాండంలో అంటాడు చూడండి, ద్వితీయోపదేశకాండము అక్కడ ఏమంటాడంటే, 10వ అధ్యాయం 12వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండము 10-12 చూడండి. దేవుడు అంటున్నాడు, కాబట్టి ఇశ్రాయేలు భయపడి ఆయనను ప్రేమించి సేవించి. చాలండి. దేవుడు అంటున్నాడు ఇశ్రాయేలుతో, ఆయనను ప్రేమించి. ప్రేమైన వాళ్ళరా, నేను దేవుని నమ్ముకున్నాను, దేవుని ఇంటికి వెళ్తున్నాను, దేవుని పరిచయంలో పాలుభాగస్తులుగా ఉన్నాను అనే ముందు ఈరోజు బల్ల దగ్గరకు వచ్చిన మనం పరీక్షించుకోవాల్సిన విషయం ఏంటంటే, హృదయపూర్వకంగా మన మనస్ఫూర్తిగా దేవుని ప్రేమిస్తున్నామా లేదా అనేది ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. దేవుడు ఇశ్రాయేలుతో అంటున్నాడు, నీవు ఆయనను ప్రేమించడం అనేది వ్యక్తిగతమైందని చెప్పుకున్నాం కదా. వ్యక్తిగతంగా సంఘంతో కాదు, నలుగురితో నేను దేవుని ప్రేమిస్తున్నాను అని కాదు, పర్సనల్గా రక్షణ అనుభవం ఉన్న ప్రతి ఒక్కరు పరీక్షించుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను నిజంగా దేవుని ప్రేమిస్తున్నానా లేదా, ప్రేమించే లిస్టులో ఉన్నానా లేదా, ఈ లోకంలో అసలు నేను ప్రేమించేది ఏంటి అని ఆలోచించి, అసలు మనం ప్రేమించవలసింది ఏంటి ఈ లోకంలో? మొట్టమొదటిగా మనం చూసుకుందాం, దేవుని మనం ఏం చేయాలి? ప్రేమించాలి. దేవుని పిల్లలుగా, దేవుడు ప్రేమ స్వరూపం కాబట్టి, ఆయన ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి, దేవుని నమ్ముకొని దేవుని కొరకు జీవిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని బలలో పాల్పంచుకుంటున్న మనం మొట్టమొదటిగా ఏం చేయాలి? దేవుని ఏం చేయాలి?
ప్రేమించాలి హృదయపూర్వకంగా. దేవుని కంటే ఎక్కువగా ఏం ప్రేమించినా అది విగ్రహాలతో సమానం. చాలామంది దేవుని పిల్లలు అయిన వారు కూడా ఏం చేస్తారంటే కుటుంబాన్నో లేదంటే పిల్లల్లో లేదంటే దేవుని యవనస్తులు అయితే చెప్పవలసిన అవసరం లేదు. వారి హృదయంలో వారి ప్రేమలో చాలా భయంకరంగా ఉంటాయి, చాలా రకాలుగా ఉంటాయి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, కానీ దేవుని వాక్యం తెలియజేస్తుంది ఈ లోకంలో ప్రేమించబడ్డానికి ఏకైక అర్హుడు ఏకైక వ్యక్తి ఎవరంటే దేవుడు మాత్రమే. సంపూర్ణంగా ప్రేమించబడ్డానికి ఈ లోకంలో ఎవరు అర్హత కలిగిన వారు? దేవుడే. కారణం ఏంటంటే ఆయన ప్రేమ స్వరూపి. ప్రేమ ఆయన మూలంగానే కలిగిందని చదువుకున్నాం. ప్రేమ ఆయన దగ్గర నుంచే మనం పొందుకున్నాం. కాబట్టి సంపూర్ణంగా ప్రేమించబడ్డానికి అర్హుడు ఎవరంటే దేవుడు మాత్రమే. దేవుని పిల్లల జీవితంలో ఏది కూడా కాదు, మనుషులు కానీ, వస్తువులు కానీ, చదువు కానీ, డబ్బు కానీ, జ్ఞానం కానీ, దేన్ని ఎక్కువగా ప్రేమించడానికి అర్హత కలిగింది కాదు. కాబట్టి ఈరోజు పరీక్షించుకుందాం, దేవుని వల్ల పాల్గొంచుకుంటాం. మనం నీ ప్రేమ ఎవరికి మనం పంచేవారంగా ఉన్నాం? ఎవరు మన హృదయంలో హృదయపూర్వకంగా ప్రేమిస్తూ ఉన్నాం? దేవుని కాకుండా ఏది ఎక్కువగా ప్రేమించినా అది దేవునికి విరుద్ధమైనది, అది విగ్రహాలతో సమానం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇంకొకసారి ఈరోజు మనం పరీక్షించుకుందాం, మన ప్రేమ వేటి మీద ఉంది? దేవుని పిల్లలైన వారు అసలు ప్రేమించవలసింది ఏంటి అంటే మొదటగా దేవుని ప్రేమించాలి. ఎందుకంటే ఆయన ప్రేమమయుడు, ఆయన ప్రేమ స్వరూపి, ఆయన స్వరూపమే ప్రేమ. కాబట్టి ఆయన ప్రేమ పౌలు అంటాడు అది జ్ఞానానికి మించినది. ఇంకో చోట అంటాడు అది సముద్రం, అది వరదల ఆర్పజాలని ప్రేమ అంటాడు. చాలా మాటలు వర్ణిస్తారు ఆయన ప్రేమ గురించి. అంటే మనం ప్రేమించడానికి సంపూర్ణంగా అర్హత కలిగిన వాడు దేవుడు. ఆయన ప్రేమమయుడు, ప్రేమ స్వరూపి. కాబట్టి మన జీవితంలో దేవుని కంటే ఎక్కువగా మన దేవుడిని ప్రేమించకూడదు. ఎందుకంటే ప్రేమించబడడానికి యోగ్యమైనవి కావు మనుషులు కానీ ఈ లోకంలో ఏది కూడా. కాబట్టి వాళ్ళలో పాల్గొంచుకుంటున్న మనం ఈ మధ్యాహ్నకాల సమయంలో నేను వాక్యం తెలియజేస్తుంది, దేవుణ్ణి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ప్రేమించాలి. అది మొదటి విషయం. మనందరం కూడా మొదటగా దేవుణ్ణి ప్రేమించాలి. ఇంకా మనం దేన్ని ప్రేమించాలి అని అంటే చూడండి, దేవుణ్ణి మొదటగా ప్రేమించాలి. రెండోదిగా దేవుని పిల్లలైన వారు ప్రేమించవలసిన అదేంటి అంటే 119వ కీర్తన 165వ అధ్యాయం వచనం చదవండి. మనం ప్రేమించాల్సింది ఏంటో అక్కడ ఒక మాట ఉంటుంది. 119వ కీర్తన 165వ వచనం, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి తూలి తొట్టిలటకు కారణం ఏమీ లేదు. మొట్టమొదటిగా మనం దేవుని ప్రేమించాలని చూసుకున్నాం. ఎందుకంటే దేవుడే గొప్పవాడు, దేవుడే సంపూర్ణంగా ప్రేమించబడ్డానికి అర్హుడు. రెండోదిగా దేవుని పిల్లలైన మనం ఈ లోకంలో ప్రేమించవలసిన రెండో విషయం ఏంటంటే దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? ప్రేమించాలి. దేవుని వాక్యాన్ని ప్రేమించే వాళ్ళు వారు అనుదిన జీవితంలో దేవుని వాక్యంతో చాలా గొప్ప సంబంధం ఉంటుంది. నేను ప్రేమిస్తున్నాను అని అనడానికి వారి జీవితంలో రుజువు ఏంటంటే దేవుని వాక్యంతో వారికి మంచి సంబంధ బాంధవ్యాన్ని కలిగి ఉంటారు. ఎందుకంటే మనం ఎవరిని ప్రేమిస్తున్నామో వాళ్ళతో మంచి సంబంధ బాంధవ్యాన్ని కలిగి ఉంటారు కదా సాధారణ ఈ లోకంలో కదండి. ప్రేమించే వాళ్ళకి ఎవరైనా దూరంగా ఉంటారా చెప్పండి? ఈ లోకంలో చూసుకుంటే కనుక నేను ప్రేమిస్తున్నానని చెప్పి ఎవరైనా దూరంగా ఉంటారా? ఉండరు. ఇప్పుడు నేను దేవుని ప్రేమిస్తున్నాను అంటే దానికి రుజువు ఏంటంటే ఆయన దగ్గరగా జీవించాలి, ఆయన ఆజ్ఞలను పాటించాలి. ఇప్పుడు నేను దేవుని ప్రేమిస్తున్నాను అంటే రుజువు ఏంటంటే ఆయన ఆజ్ఞలను పాటించాలి. అదే రుజువు. చూడండి ఒకసారి ఆ మాట మనం చూసుకుందాం. అక్కడ ఏముంటుందంటే ఒక మాట ఉంటుంది, యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం చదవండి. యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే రుజువు ఏంటి అంటే ఆ రుజువు ఏంటంటే అక్కడ చెప్తున్నాడు ఆయన 14వ అధ్యాయం యోహాను సువార్త. యేసు ప్రభు ఈ విధంగా చెప్తున్నారు, ఒకడు నన్ను ప్రేమించిన యెడల
ఆ, 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 చూడండి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే దానికి రుజువు ఏంటంటే ఆయన మాటను మనం ఏం చేయాలి, అది రుజువు. ఇప్పుడు నేను ప్రేమిస్తున్నాను అని ఉంటున్నావు ఆ మాటతో వాడు చెప్తే సరిపోదు. ఇప్పుడు నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అంటే రుజువు ఏంటంటే ఆయన ఆయన ఆజ్ఞను లేదా ఆయన మాటను గైకొనాలి, అంతే, అదే రుజువు. దాని ద్వారా దేవుణ్ణి అనేక మంది ప్రజలు తెలుసుకుంటారు, దేవుడు తెలుసుకుంటాడు ఏమని, వీళ్ళు నన్ను ప్రేమిస్తున్నారని. కాబట్టి ప్రియమైన వారు దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో ఆయన ఆజ్ఞలు గైకుంటారు. ఇప్పుడు పరీక్షించుకోవాల్సిన విషయం ఏంటంటే నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి ఆయన ఆజ్ఞలను గైకోకపోయినా ఆయన మాటలు వినకపోయినా అది ఆయన ప్రేమించినట్టు కాదు. కాబట్టి మనలో పాలు పంచుకుంటున్న మనం దేవుని ప్రేమించే వారి లిస్టులో ఉంటే కనుక ఆయన ఆజ్ఞలు గైకునే వారంగా ఉన్నామా లేదా, ఆయన మాట వింటున్నామా లేదా అనేది పరీక్షించుకోవాలి. ఒకవేళ ఎక్కడైనా మన జీవితంలో ఆయన ఆజ్ఞకు వ్యతిరేకంగా ఆయన మాటకు వ్యతిరేకంగా జీవించినట్లయితే దేవుణ్ణి క్షమించమని అడగాలి. ఎందుకంటే దేవుడు ప్రేమమయుడే కాదు, దేవుడు క్షమించే మనసున్న వాడు. అలా కాకుండా అంటే పరీక్షించుకోకుండా ముందుకి బలలో కొనసాగడం అది మనకి మంచిది కాదు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, నువ్వు దేవుని ప్రేమించేవాడు, దేవుని ప్రేమించే స్త్రీ అయితే కనుక ఆయన మాటకు లోబడే వారంగా ఉన్నామా, ఆయన ఆజ్ఞలు గైకుంటున్నామా లేదా అనేది పరీక్షించుకోవాలి. ఎందుకంటే అదే రుజువు. ప్రేమిస్తున్నానని చెప్పి ఆయన మాటకు లోబడకపోతే అది వ్యర్థమే, లేదంటే అది అబద్ధమే. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఒకవేళ అలా ప్రేమిస్తే ఏంటి లాభం ఏంటి అంటే, దేవుని ప్రేమిస్తే దేవుడే ఊరికే వదిలేడు. దేవుడు ఏం చేస్తాడు ఆయన ప్రేమిస్తే అంటే, చూడండి నిర్గమకాండం 20 అధ్యాయం 6వ వచనంలో అంటాడు. చదవండి ఒకసారి ఎవరైనా, నిర్గమకాండము 20 అధ్యాయం 6వ వచనం చదవండి. దేవుని ప్రేమిస్తే మనకేంటి లాభం అని మనం ఆలోచించినట్లయితే చదవండి. చూడండి, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన్న వారిని. చూడండి, నువ్వు ఆయన ప్రేమిస్తే ఆయన ఒకవేళ నిన్ను ఊరికే వదిలేడు. నేను ప్రేమిస్తే ఒకవేళ నాకేంటి లాభం అనుకుంటా. మనుషులు నేను ప్రేమిస్తే నాకేంటి లాభం ఆలోచించి ప్రేమిస్తారేమో ఈ లోకంలో. ఒకవేళ ప్రేమించడం వల్ల ఏ ప్రయోజనం ఉండదేమో. కానీ దేవుడే స్వయంగా చెప్పిన చూడండి, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకుని వారిని 1000 తరముల వరకు కరుణించి వాడినై. 1000 తరాలంటే మీరు ఉంటారు అప్పటికి ఉండరు. కానీ మన సంతానం, మన పిల్లల తరాల వరకు కూడా ఆయన తిరిగి దానికి రుణాన్ని ఆయన మేలు చేసేవారు ఉన్నారు. సరే, దేవుని ప్రేమిస్తే నాకేంటి లాభం, ప్రేమించి నా అచ్చలన్నీ చంపుకొని కూర్చోవాలి అనుకుంటున్నారేమో. ప్రేమిస్తే ఆయన ఊరికే వదిలేదు. ఒకవేళ మనం ఎవరినైనా ప్రేమిస్తే ఒకవేళ వాళ్ళు ఊరికే వదిలేయచ్చు. ఒకవేళ చాలామంది చాలా న్యూస్లో వింటాం, అరే నేను ప్రేమించానని నన్ను మోసం చేశారని. మనుషుల ప్రేమ ఎలా ఉంటుంది, అలా మోసపూరితంగా ఉంటుంది. అరే నేను ఎంతో నమ్మానండి కానీ నన్ను మోసం చేశారని. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి, మాతో చదువుకున్న అమ్మాయి ఒకసారి చెప్తుంది కనిపించి, అండ్ నేను ఎంతో మోసపోయానని బాధపడుతుంది. కారణం ఏంటి, ఆమె ఏం చేసింది, ప్రేమించింది కానీ దాని ఫలితం చాలా నష్టపోయింది, పాపం చాలా బాధపడుతూ. అంటే నాకు తెలిసింది ఒకటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈ లోకంలో ఎన్నో ప్రేమించి ప్రాణాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రేమించి ఫలితం సరిగ్గా లేక మోసపోయి బాధపడుతూ కూర్చున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. అంటే ఈ లోకంలో ప్రేమ అటువంటిది, దానికి తగిన ప్రతిఫలం ఉండదు, ఏదో ఆశించి ప్రేమిస్తారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుని ప్రేమ అటువంటిది కాదు. ఆయన అంటున్నాడు, ఒకవేళ నన్ను ప్రేమిస్తే ఆయన స్పష్టంగా చెప్తున్నాడు, నా ఆజ్ఞలు గైకొని నన్ను ప్రేమించే వారికి 1000 తరాల వరకు నేను కరుణించేవాడుగా ఉన్నాను. ఈ రోజున నీ ప్రేమ ఏ విధంగా ఉంది, వేటిని ఈ లోకంలో దేవుని కంటే ఒకవేళ దేవుని ఆయన ఎక్కువగా ప్రేమిస్తున్నావా? చాలామంది పిల్లలను ప్రేమించే తల్లిదండ్రులు ఉంటారు. తర్వాత యవనస్తులు అయితే ఎన్నో రకాల ప్రేమలతో నిండుకొని ఉన్నవారు ఉంటారు. కానీ ప్రియమైన వాళ్ళారా, ఈ మధ్యాహ్న సమయంలో దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది, అదంతా వ్యర్థం. దేవుని ప్రేమే శాశ్వతమైనది. కాబట్టి దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన ఎంతో మేలు చేసేవారు ఉన్నాడు 1000 తరాల వరకు. కాబట్టి ఎవరిని ప్రేమిస్తున్నావు? మొట్టమొదటిగా దేవుని ప్రేమించాలి అని మనం చెప్పుకున్నాం. ఆయన ప్రేమిస్తే ఆయన 1000 తరాల వరకు మనకి సహాయం చేసేవాడు ఉన్నాడు. తర్వాత దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. దేవుని వాక్యాన్ని ప్రేమించి దాన్ని పఠిస్తే కనుక అది కూడా మనకి ఎంతో మేలు చేస్తుంది. దేవుని వాక్యాన్ని పఠిస్తే నాకేంటి మేలు అని అనుకుంటారేమో. మనం మత్తయి సువార్తలో చదువుతాం, రెఫరెన్స్లన్నీ తీయొద్దు, కానీ ఆయన వాక్యాన్ని విని గైకొన్నవారు 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఏం చేస్తారంట, ఫలిస్తారు.
ఆయన వాక్యాన్ని ప్రేమించడం వల్ల నాకేంటి లాభం అని అనుకుంటే కనుక దేవుని వాక్యం తెలియజేస్తుంది, వెయ్యి అంతలుగా 100 అంతలుగా ఫలించే వారంగా ఉంటారు. 1000 తరాల వరకు ఆయన సహాయం చేస్తారు. ఆయన ప్రేమిస్తే దేవుని వాక్యాన్ని పఠించేవారు, దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు 100 అంతలుగా ఫలిస్తారు. ఆ ఫలం ఎదుటి వాళ్ళకి తరతరాలకు కూడా మాదిరికరంగా ఉంటుంది. మన వాక్యాన్ని పఠించిన వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటాం. అబ్రహాము, దావీదు, దానియేలు, ఇలా అందరూ ఇప్పటికీ మనకి ఫలభరితంగా ఉండడానికి గల కారణం ఏంటంటే వారు వాక్యాన్ని ఏం చేశారు, వాళ్ళు పఠించారు, వాక్యాన్ని ప్రేమించారు. కాబట్టి వారి గురించి ఇప్పటికీ మనం చదువుకుంటూనే ఉన్నాం. కారణం ఏంటంటే వారు 100 అంతలుగా ఫలించేవారుగా ఉన్నారు. కాబట్టి దేవుని వాక్యాన్ని ఎవరైతే ప్రేమిస్తారో వారు కూడా 100 అంతలుగా ఫలిస్తారు. దేవుని పిల్లలైన మనం దేవుణ్ణే ప్రేమించాలి. దేవుని ప్రేమించడం వల్ల ఆయన మనల్ని కరుణించేవాడు ఉన్నారు. దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. ఒకసారి మన జీవితంలో ఒకసారి పరీక్షించుకుందాం. దేవుని ప్రేమించడంలో ఎక్కడైనా లోపం ఉందా? దేవుని వాక్యాన్ని ప్రేమించడంలో ఎక్కడైనా లోపం ఉందా? లేదా దేవుని వాక్యాన్ని కంటే నేను ఏమన్నా ఎక్కువగా ఈ లోకంలో ప్రేమిస్తున్నానా అనేది మనం ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. తర్వాత మనం దేన్ని ప్రేమించాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. చూడండి, దేవుని ప్రేమించాలని తెలుసుకుందాం, దేవుని వాక్యాన్ని ప్రేమించాలని తెలుసుకుందాం. తర్వాత మూడోదిగా మనం ఇంకా దేన్ని ప్రేమించాలి అని అంటే కీర్తన గ్రంథం 26వ అధ్యాయం 8వ వచనం చదవండి ఎవరైనా. మూడవదిగా మనం ఏం ప్రేమించాలి? యెహోవా నీ నివాస మందిరమును. చూడండి, మూడవదిగా కీర్తనగాడు అంటున్నాడు, నేను నీ నివాస స్థానమును, నీ మందిరాన్ని నేను ఏం చేస్తున్నాను? ప్రేమిస్తున్నాను. దేవుని పిల్లలుగా మనం ఈ లోకంలో దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని వాక్యాన్ని ప్రేమించాలి, దేవుని సన్నిధిని మనం ఏం చేయాలి? ప్రేమించాలి. మన ప్రేమ వీటి మీదే ఉండాలి ఈ లోకంలో, ఎందుకంటే అవి చాలా గొప్పవి కాబట్టి. దేవుడు గొప్పవాడు, దేవుని వాక్యం గొప్పది ఈ లోకంలో, దేవుని సన్నిధి కూడా చాలా గొప్పది. అందుకని అంటున్నాడు కీర్తనగాడు అంటాడు, యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలిచే స్థలమును నేను ప్రేమించున్నాను. మరి నేను కూడా కీర్తనకారుడు వలె దేవుని సన్నిధిని ప్రేమించే వారంగా ఉన్నావా లేదా అనేది ఏం చేయాలి? ఇప్పుడు పరీక్షించుకోవాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుని సన్నిధి లోకంలో, ఈ ప్రపంచంలో ఉన్న అన్నిటికంటే దేవుని సన్నిధి చాలా గొప్పది. కారణం ఏంటంటే ఆయన తేజో మహిమ నిలిచే స్థలం. యాకోబు అంటాడు, పరలోకపు గవిని ఇదే అని అంటాడు. అంటే పరలోకానికి ఒక గుమ్మం ఉందనుకోండి, ఆ గుమ్మం ఏంటంటే దేవుని మందిరమే. అంటే అంత గొప్పది దేవుని మందిరం. ఇంత గొప్ప దేవుని మందిరాన్ని ఇక్కడ కూర్చున్న మనందరం కూడా ఏం చేయాలి? ప్రేమించాలి. దేవుని ఇంటి కొరకు పాటుపడాలి, దేవుని పని కొరకు కష్టపడాలి. ఎందుకంటే ఈ లోకంలో అన్నిటికంటే దేవుని మందిరం చాలా గొప్పది కాబట్టి ఎటువంటి శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా దేవుని ఇంటి కొరకు, దేవుని పని కొరకు మనం ఏం చేయాలి? కష్టపడాలి, పాటుపడాలి, దేవుని ఇంటిని ప్రేమించాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళు, ఈ లోకంలో నేటి దినాన్న దేవుని పిల్లలు అని చెప్పుకున్న చాలామంది వీటిని ప్రేమించలేని వారు ఉన్నారు అని అనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఎందుకంటే వారు అనుదిన జీవితంలో, దైనందిన జీవితంలో చాలా కారణాలను బట్టి దేవుణ్ణి ప్రేమించలేని వారుగా ఉన్నారు, దేవుని వాక్యాన్ని ప్రేమించలేని వారుగా ఉన్నారు, దేవుని ఇంటిని ప్రేమించలేని వారుగా ఉన్నారు. కాబట్టి ఏమవుతుందంటే అశ్రద్ధ అనేది వస్తుంది. దేవుడి మీద, దేవుని వాక్యం మీద, దేవుని ఇంటి మీద అశ్రద్ధ ఎందుకు ఉంది, లేదా ఎందుకు నిరాశ ఉంది, ఎందుకు వారికి బలహీనతలు ఉన్నాయంటే కారణం ఏంటంటే దేవుని ప్రేమించే స్థాయిలో ప్రేమించలేని వారు ఉన్నారు, దేవుని వాక్యాన్ని ప్రేమించే స్థాయిలో ప్రేమించలేని వారు ఉన్నారు, దేవుని సంఘాన్ని, దేవుని ఇంటిని ప్రేమించే స్థాయిలో ప్రేమించలేని వారుగా ఉన్నారు. కాబట్టి చాలామంది నిరాశ అనేది కనిపించడానికి గల కారణం ఒకటే ప్రియమైన వాళ్ళు. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో చాలా ఘనంగా కనబడతారు. ఒక కొద్ది మంది ఉన్నా, తక్కువ మంది ఉన్నా, వారి ఆసక్తి, వారి ప్రేమ చాలా గొప్పగా ఉంటుంది. కారణం ఏంటంటే వారు ఎంతో దేవుని ప్రేమించే వారంగా ఉంటారు. జనంతో సంబంధం లేదు, ఎంతమంది ఉన్నా పర్వాలేదు, ప్రేమించే సంఘం ప్రత్యేకంగా ఉంటుంది. చూడండి,
అది ఎలా ఉంటుందంటే, ఒక 100 మంది ఉన్నారు అనుకోండి, ఒక రాజు ఉన్నాడు, అందులో అతను ప్రేమించే వాళ్ళు చాలా క్లియర్గా తెలిసిపోతుంది. కారణం ఏంటి? వాళ్ళు చెప్తారా నేను ప్రేమిస్తున్నానని? చెప్పరు. వారి క్రియలు అందరికీ ఏమవుతాయి? తెలియపరుస్తాయి. అలాగే లోకంలో కూడా చూడండి, ఎవరైనా ప్రేమిస్తారు అనుకోండి, అరే నువ్వు వాళ్ళని ప్రేమిస్తున్నావు కదా అని అంటారు. కారణం ఏంటి? వారి వారి దాన్ని ఏమంటారు, వారి క్రియలను బట్టి అది తెలుస్తుంది. అలాగే దేవుని ప్రేమించే సంఘం అని ఉందనుకోండి, పర్టికులర్గా చెప్పవలసిన అవసరం లేదు. వారి పరిచయం బట్టి, వారి ప్రవర్తనను బట్టి, వారి సేవ పరిచయ విధానాన్ని బట్టి చెప్పచ్చు. వాళ్ళు దేవుని ప్రేమించేవారు, దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు, దేవుని ఇంటిని ప్రేమించేవారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ లోకంలో ఏంటిని ప్రేమిస్తున్నారు? దేవుని ప్రేమిస్తున్నారా? దేవుని ప్రేమిస్తే దేవుడు అంటున్నాడు, ఆయన ఆజ్ఞలు పఠించే వారంగా ఉండాలి. దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే నూరంతలుగా ఫలించే వారంగా ఉండాలి. దేవుని ఇంటిని ప్రేమిస్తే ఎలా ఉంటారో తెలుసండి. దేవుని ఇంటిని ప్రేమిస్తే, ఇప్పుడు దేవుని ఇంటిని ప్రేమించిన వాళ్ళు నాకేంటి లాభం అని అనుకుంటున్నారేమో. కీర్తన కూడా దానికి సమాధానం చెప్తున్నాడు. చూడండి, 122:6 చదవండి. దేవుని ఇంటిని ప్రేమిస్తే ఏంటి లాభం అని మీరు అనుకోవచ్చేమో. దానికి సమాధానం దేవుని వాక్యం ఈ విధంగా తెలియజేస్తుంది. 122:6. 122వ కీర్తన గ్రంథం 120. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు. చూడండి, యెరూషలేము అంటే దేవుని ఇల్లు. దేవుని ఇంటిని ప్రేమిస్తే ఏంటి లాభం అనుకుంటున్నారేమో. దేవుని ఇంటిని ప్రేమిస్తే వారు వర్ధిల్లి వారు. ఎందులో, ఏ విషయంలో వర్ధిల్తారు? అన్ని విధాలుగా, ఆర్థికంగా, తర్వాత ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా, అన్ని విషయంలో కూడా వారు వర్ధిల్లేవారు ఉంటారు. ఎవరు? దేవుని ఇంటిని ప్రేమించేవారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుని ఇంటిని ప్రేమిస్తే ఏంటి ప్రయోజనం అనుకుంటున్నారేమో. దేవుడు వాళ్ళని వర్ధిల్లే చేస్తారు. దేవుని ఇంటి కొరకు ప్రార్థన చేయాలని ఉంది అక్కడ. దేవుని ఇంటి కొరకు ప్రార్థన చేయాలి. దేవుని ఇంటిని ప్రేమించాలి. ప్రేమైన వాళ్ళు, ఈరోజు నేను కూర్చున్న మనం ఒక్కసారి మన జీవితంలో పరీక్షించుకున్నట్లయితే, దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉన్నామా? హృదయపూర్వకంగా దేవుని వాక్యాన్ని ప్రేమించే వారంగా ఉన్నామా? దేవుని ఇంటిని ప్రేమించే వారంగా ఉన్నామా అని మనం ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. దేవుని ప్రేమించే వారికి దేవుడు 1000 తరాల వరకు కనికరించే వారుగా ఉన్నారు. దేవుని వాక్యాన్ని పఠించేవారు గొప్పగా ఫలించే వారంగా ఉంటారు ఈ లోకంలో. దేవుని ఇంటిని ప్రేమించేవారు వర్ధిల్లి వారుగా ఉంటారు. వీటిని కాకుండా ఈ లోకంలో దేని ప్రేమించినా మీరు వర్ధిల్లుతారని ఎక్కడ ఉండదు. నేను బాగుపడతానని ఎక్కడ ఉండదు. ఈ లోకంలో దేని ప్రేమించిన వారు అశాంతికి లోనయ్యి బాధపడే వరకు ఉంటారు. అదే దాని ఫలితం, లాస్ట్ ఫలితం అదే. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుని కంటే గొప్పది ఏది లేదు ప్రేమించడానికి. దేవుని వాక్యానికంటే గొప్ప మాట ఏం లేదు ప్రేమించడానికి. అలాగే దేవుని ఇంటి కంటే గొప్ప మందిరం కానీ, గొప్ప మనుషులు కానీ, గొప్ప జ్ఞానం కానీ ఏది కూడా లేదు. కాబట్టి బలలో పాలు పంచుకోవడానికి వచ్చే మనందరం కూడా ఒకసారి పరీక్షించుకోండి. దేవుణ్ణి తగిన రీతిలో దేవుని ప్రేమించే వారంగా ఉన్నామా, లేదా ఈ లోకంలో ఏదినో ప్రేమించి బాధపడే వారంగా ఉన్నామా అని మనం ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. అలా పరీక్షించుకుని దేవుడు తెలియజేసినప్పుడు దాన్ని క్షమాపణ అడిగి తిరిగి అందులో పాలు పంచుకుంటే అది మనకి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. మరి ఈ లోకంలో చాలా మందిని దేన్ని ప్రేమిస్తున్నారు, ఏ విధంగా ఉన్నారు అని అంటే, మనం ఏం ప్రేమించకూడదు. ఇప్పటి వరకు మనం ఏంటిని ప్రేమించాలో చూసాం. చివరిగా దేన్ని ప్రేమించకూడదు అనేది కూడా చూసి మనం బలలో పాలు పంచుకుంటాం. చూడండి, మనం ప్రేమించకూడదు ఏంటి అని ఆలోచిస్తే కనుక కీర్తనకారుడు దేవుని వాక్యంలో తెలియజేయబడుతుంది. 4వ అధ్యాయం 2వ వచనం చదవండి ఎవరైనా. మనం ప్రేమించకూడదు ఏంటో కూడా దేవుని వాక్యం తెలియజేస్తుంది. కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం చదవండి ఎవరైనా. నరులారా, ఎంతకాలము అవమానంగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు. చూడండి, దేని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మీరు వ్యర్థమైన దానిని ప్రేమించెదరు. దేవుడు మాట్లాడుతున్నాడు, వ్యర్థమైన దాన్ని ప్రేమించకూడదు లోకంలో. ఏంటి వ్యర్థమైనది అని ఆలోచిస్తే ప్రసంగిలో అంటాడు సొలొమోను, వ్యర్థము సమస్తము. ఏంటి వ్యర్థమైనది అని ఆలోచిస్తే సమస్తం వ్యర్థమే.
ఈ లోకంలో దేవుని సన్నిధిని కాకుండా, దేవుని వాక్యాన్ని కాకుండా, దేవుని ఇంటిని కాకుండా దేవుని ప్రేమించినారు అంతా కూడా వ్యర్థమైంది. దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు, ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమించేదరు. చూడండి, చాలా మంది వ్యర్థమైన వాటిని ప్రేమిస్తారు. ఎందుకు? వారు అల్పమైన సంతోషం గురించి, అంత కొంతవరకే పరిమితం, దానికి తగిన సంపూర్ణంగా ప్రతిఫలాన్ని పొందుకోలేరు. ఎందుకంటే అది వ్యర్థమైంది కాబట్టి. ఏదైనా కావచ్చు, దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేది ఏదైనా అది వ్యర్థమైనదే. కాబట్టి ప్రియమైన వాళ్ళ దేవుని వాక్యం తెలియజేస్తుంది క్లియర్గా. దేవుడే మాట్లాడతారు, నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానంగా మార్చేదరు. ఎందుకు అవమానం వస్తుంది నాకంటే, మీరు వ్యర్థమైన దాన్ని ఏం చేస్తున్నారు? ప్రేమిస్తున్నారు. ఎందుకు అవమానం వస్తుంది నాకు అంటే, వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తున్నారు. కాబట్టి దేవుని బలలో పాల్పొందడానికి వచ్చిన మనం ఒకసారి పరీక్షించుకున్నట్లయితే దేవుడు తెలియజేస్తున్నాడు, ఏంటి ఆ వ్యర్థమైందో నాకు తెలియదు, మన హృదయంలో మనకే తెలుసు ఏం ప్రేమిస్తున్నాము. దేవుడు తెలియజేస్తున్నాడు, వ్యర్థమైన దాన్ని ప్రేమించొద్దు అని చాలా స్పష్టంగా దేవుని వాక్యం మాట్లాడుతుంది. కాబట్టి వ్యర్థమైన దాన్ని ప్రేమించినట్లయితే నష్టపోవలసి వస్తుంది. ఏంటి వ్యర్థమైనదని ఆలోచిస్తే ఈ లోకంలో సమస్తము కూడా వ్యర్థమే. కాబట్టి మన లోకంలో జీవిస్తున్న మనం, దేవుని బలలో పాలు పంచుకుంటున్న మనం ప్రేమించేది ఎలా ఉంది? వ్యర్థమైనదిగా ఉందా, లేదా దేవుడు చెప్పినట్లుగా ఉందా అన్నది ఆలోచించాలి. చివరిగా ఇంకా ఏంటి మనం ప్రేమించకూడదు అని అంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. మొదటగా మనం వ్యర్థమైన దాన్ని ప్రేమించకూడదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇంక ఈ లోకంలో మనం దేన్ని ప్రేమించకూడదు అని అంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చదవండి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. చూడండి, చాలా శరీరాశయు, నేత్రాశయు తండ్రి వల్ల పుట్టినవు కావు. చూడండి, ఒకవేళ మీరు ఈ లోకాన్ని ప్రేమిస్తూ ఉంటే కనుక శరీరాశ, నేత్రాశ, జీవటము అనేవి తండ్రి వల్ల పుట్టినవి కావు. ఒకవేళ తండ్రి వల్ల కలిగింది ఏదైనా ప్రేమించవచ్చు. తండ్రి వల్ల ఏం కలిగింది? దేవుని వాక్యం దేవుని మూలంగా కలిగింది, దేవుని ఇల్లు దేవుని మూలంగానే ఏర్పడింది, దేవుని ప్రజలు దేవుని మూలంగానే ఏర్పడ్డారు. కాబట్టి వాళ్ళని ప్రేమించాలి. అవన్నీ దేవుని మూలంగానే కలిగింది. కానీ లోకంలో ఉన్నవన్నీ కూడా దేవుని మూలంగా కలిగినవి కావు. ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవటము. కాబట్టి మీరు వ్యర్థమైన దాన్ని ప్రేమించొద్దు. తర్వాత లోకంలో ఉన్న వాటినైనను. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఒకసారి మన జీవితంలో పరీక్షించుకున్నట్లయితే లోకంలో అనేకమైన ఉన్నాయి. చాలామంది దినాన్న ఈ లోకంలో ఉన్న వాటినే ప్రేమిస్తూ ఇదే చాలా గొప్పది అనుకొని ఎంతో బాధపడేవారుగా దేవునికి అవమానం తీసుకొచ్చేవారు ఉన్నారు. అందులో దేవుని పిల్లలు సైతం చాలామంది. కాబట్టి ప్రియమైన వాళ్ళ దేవుడు తెలియజేస్తున్నాడు స్పష్టంగా, ఈ లోకంలో ఉన్నది అంతా కూడా వ్యర్థమైంది. మీరు వ్యర్థమైన వాటిని ప్రేమించకూడదు. మరి ఏటిని ప్రేమించాలని స్పష్టంగా దేవుడు తెలియజేశాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇంతకాలం మన జీవితంలో దేవుని వాక్యం చెప్పినట్లుగా మనం దేవుని ప్రేమించే వారం ఉన్నామా? దేవుని వాక్యాన్ని ప్రేమించే వారం ఉన్నామా లేదా? తర్వాత దేవుని ఇంటిని ప్రేమించే వారం ఉన్నామా లేదా అనేది పరీక్షించుకుందాం. లేదా లోకంలో వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తున్నావా, లేదా లోకాన్ని కానీ లోకంలో ఉన్న వాటిని అయినా ప్రేమిస్తున్నామా అనేది పరీక్షించుకొని దేవుని వల్ల పాలు పంచుకుందాం. దేవుడి వాక్యం దీవించింది కాక. ఆమేన్. బళ్ళ ఇస్తారమ్మా? రండి రండి. పాట పాడుకుంటూ కానుకలు అర్పించుకుంటా ఆ రీతిగా సహకరించండి. పాట సంఖ్య 14. ఉదయ సాయంత్రంలో నెల వేళ ప్రభువా ఏం ధ్యానిస్తాం.
ఏడు చరణం ఉన్నావు కాబట్టి 1, 3, 5, 7 చరణాలు పాడుకుంటాం. ఉదయ సాయంత్రముల నెల్ల వేళల ప్రభువ ధ్యానించి పాడేదను. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గోత్రలు పాడుగా వినబడుతుంది. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గోత్రలు పాడుగా వినబడుతుంది. వేలు రక్షణ దేవువాయే నాకు వేరెవరికి వెళతును. దేవువాయే నా ప్రాణదుర్గమాయే యెహోవాయే నా ప్రాణదుర్గమాయే శత్రువులు తొట్టిల్లిరి. ఉదయ సాయంత్రముల నెల్ల వేళల ప్రభువ ధ్యానించి పాడేదను. పరిశుద్ధుడు 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 అని దూతలు పాడుట వినబడుతుంది. పరిశుద్ధుడు 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 అని దూతలు పాడుట వినబడుతుంది. యెహోవా యుద్ధ దానిని వెనుకొస్తున్నాడు. యెహోవా యుద్ధ దానిని వెనుకొస్తున్నాడు. యెహోవా ప్రసన్న చూచి ఆలయమున ధ్యానించుటయే నా ఆశ. యెహోవా ప్రసన్న చూచి ఆలయమున ధ్యానించుటయే నా ఆశ. సాయంత్రముల నెల్ల వేళల ప్రభువ ధ్యానించి పాడేదను. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దూతలు పాడుగా వినబడుతుంది. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దూతలు పాడుగా వినబడుతుంది. నా సన్నిధి వెలగి నా సర్వం నీవు పలికితివి నా సన్నిధి వెలగి నా స్వరము వినమని నీవు పలికితివి నీ సన్నిధి నీ వెదగా నీ స్వరము విననాను నీ సుఖమును నీ సన్నిధి నీ వెదకి నీ స్వరమే విననాను నీ సుఖమును సాయంత్రముల నెల్ల వేళల ప్రభువ ధ్యానించి పాడేదను. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దూతలు పాడుట వినబడుతుంది. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దూతలు పాడుట వినబడుతుంది. యెహోవా నాకై ఉద్దేశించినది ఆయననే నెరవేర్చును. యెహోవా నాకై ఉద్దేశించినది ఆయననే నెరవేర్చును.
మాటకు భయపడి పరిశుద్ధుల కోరికలు నెరవేర్చును. మాటకు భయపడి పరిశుద్ధుల కోరికలు నెరవేర్చును. ఉదయ సాయంత్రముల నెల్ల వేళల ప్రభువ ధ్యానించి పాడెదను. ఉదయ సాయంత్రముల నెల్ల వేళల ప్రభువ ధ్యానించి పాడెదను. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని చూస్తులు పాడునను వినబడుచుండు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని చూస్తులు పాడునను వినబడుచుండు. డబ్బు వచ్చింది. ప్రకటనలో వినండి. మరి ఈ వారం ఎట్లాంటి మరి గృహ కోరికలు ఏమి ఉండవు. శుక్రవారం మాత్రం సంఘ ప్రార్థన కలిగి ఉంటా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సంఘ ప్రార్థనకి 7 గంటల కల్లా రమ్మని ప్రభుని బట్టి మనం చేస్తూ వస్తున్నాం. దేవుడు రాకడ ఆలస్యం అయితే వచ్చే వారం మళ్ళా తిరిగి 9 గంటలకై ఈ స్థలంలో ఆరాధనకై కూడి వస్తాను. దయచేసి గమనించండి. మరి నెల ఆఖరి కానీ వచ్చే నెల కానీ మరి శనివారం ఇంటి కిందకి కళ్యాణ్ వారి ఇంటికి గృహం కింద దేవుని మందిరం మార్చాలనుకుంటున్న పనులు జరుగుతున్నాయి. దాని కొరకు ప్రార్థన చేయండి. మేము కూడా ఇల్లు మారాలనుకుంటున్నాం. మా కొరకు కూడా ప్రార్థన చేయండి. మా మధ్య కొంతమంది బలహీనలు ఉన్నారు. వారి వ్యక్తిగతంగా వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. మరి మందిర పరిచర్యలు చాలా వెనకబడిపోయాయి. బహుశా అది ఒక నేను సిక్ అవడం అనుకుంటున్నాను. ఎందుకంటే బ్రదర్స్ మీటింగ్ అవి జరిగేవి ఏం జరగటం లేదు. తర్వాత గృహ కోరికలు జరిగే అవి జరగటం లేదు. సహకరించే వారు చాలా తక్కువైపోయారు. కాబట్టి వాటి కొరకు పరిచారకుల కొరకు ప్రార్థించండి. మన మధ్య కొంతమంది వేదాభిప్రాయం బట్టి కొంచెం వెనక్కి వెళ్ళిపోయారు. ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. మన బట్టి ఎవరు రక్షించబడలేదు, ఎవరు మందిరానికి రాలేదు. కానీ మన బట్టి ఎవరైనా వెళ్ళిపోయినట్లయితే ప్రభు దగ్గర క్షమాపణ అడగండి. దాన్ని బట్టి ప్రభువే సహాయం చేయగలుగుతాడు. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో దినపరిచయం ముగించుకుంటా ఆ రీతిగా సాగించి చివరి ప్రార్థన చేస్తాను. ఆశీర్వాదం అన్నగారిస్తారు. ఆ రీతిగా సాగించి ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడైన దేవానికి వందనాలు చెల్లిస్తున్నా ప్రభువా. ఇంతవరకు సహాయపడ్డారు. కొన్ని ప్రకటనలు ప్రకటించబడతా వచ్చాయి. వాటి విషయాల్లో సహాయం చేయండి. ప్రాముఖ్యంగా ఈ స్థలంలో జరిగే పరిచయం ముద్రించండి. నాయన ఈ సంఘాన్ని వీటిని ప్రేమించి ఈ దాసులు ఎంతో దూరం నుంచి ప్రయాసంతో ఈ స్థలాన్ని దర్శిస్తా పరిచయం కలిగి ఉంటా వచ్చారు. ఆయన తమను రాకును కూడా జ్ఞాపకం తెచ్చుకోనండి. నాయన దీని విషయమై ప్రయాసకున్న ఆయన అక్రమాన్ని బట్టి కూడా శుద్ధిస్తూ ఆయన మరి మిగిలిన ముందున్న పరిచయం కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. ఆయన మరి కొంతమంది కొరకు ప్రార్థించలేకపోయారు. నన్ను క్షమించి వారు జీవించండి. ఆ రీతిగా కనికరముల కొరకు విశ్రాంత చేయండి. మందిర స్థలం విషయంలో, షిఫ్టింగ్ విషయంలో, గృహం కూడా షిఫ్టింగ్ విషయాల్లో మీరే సహాయం చేయమని ఆయన ప్రభా మీ పాదాలు పట్టుకుని ప్రార్థిస్తూ అమ్మ నాన్న తిరిగి ప్రయాణం నడిచిపెట్టిన ప్రయాణం అంతట్లోను రేపటి నాయన ప్రభా ఎలక్షన్ విషయాల్లో కూడా సహాయం చేయండి. ఏ అధికారము నాయన ప్రభా మరి నాయన ప్రభా మాపై అధికారంగా ఉండగలుగుతారో ఈ నాయకులు ఎవరైతే ప్రజలు క్షేమంగా ఉండగలుగుతారో వారికే నాయన ప్రభా మీరు బాధ్యత అప్పగించమని ప్రభా ప్రజలు ఎవరు నష్టపోకుండా బాధపడకుండా నాయన ప్రభా మీరే నాయన ప్రభా తగిన నాయకులను నాయన ప్రభా మరి దేశ క్షేమం కొరకు నాయన ప్రభా రాష్ట్ర క్షేమం కొరకు నాయన ప్రభా మీరే నియమించమని
సర్వ అధికారం కలిగిన మీ యొక్క నామాలను బట్టి ఈ పాదములు పట్టుకుని ప్రాధేయపడుతూ రక్షకుడు ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నత గల పుణ్యనామములో ప్రార్థించి స్తుతించి సమర్పించి అడిగి పెట్టుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు కుమారుడి యొక్క కృపయు పరిశుద్ధాత్మ కన్వీని సహవాసం కూర్చున్న మనకి రాని వారికి తర్వాత మన మందిరానికి రాబోయే వారికి సార్వత్రిక సంఘానికి సదాకాలం తోడే ఉండుగాక. ఆమేన్. ఆమేన్. దేవుని ఇల్లు ముగించబడగా పైనుండి దిగి వచ్చును. దేవుని ఇల్లు ముగించబడగా పైనుండి అగ్ని దిగి వచ్చును. ధరించబడిన సర్వములను ధరించబడి